मम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिने नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिने नमः। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. On speaking strongly in Srila Prabhupada's service. శ్రీల ప్రభుపాదుల వారి సేవలో దృఢంగా మాట్లాడడం అనే దాని గురించి మనం చర్చిస్తున్నాం. అందులో 7వ అధ్యాయం పేరు కన్విన్స్డ్, బోల్డ్, క్లియర్, ప్రొవకేటివ్ అండ్ ఫ్రెష్ అని చెప్పన్నారు. కన్విన్స్డ్ అంటే పూర్తి విశ్వాసం కలిగి, బోల్డ్ అంటే ధైర్యంగా, క్లియర్ అంటే స్పష్టంగా, ప్రొవకేటివ్ అంటే అవతల వారిని ఆలోచింపజేసేటువంటి విధంగా, అవతల వారికి కొంచెం పొడిచినట్టుగా అనిపించే విధంగా, అలాగే నూతనంగా అని చెప్పి చెప్పారు. ఇది చాప్టర్ పేరు. జనులు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడానికి ఒప్పించాలి అంటే చాలా దృఢమైనటువంటి, చాలా స్పష్టమైనటువంటి ప్రచారం అనేది అవసరం. అది కూడా ఎలాగంటే పూర్తి నిబద్ధతతో ఈ కృష్ణ చైతన్య ప్రచారం అనేది జరగాలి అని చెప్పంటున్నారు. ఎందుకంటే ఆ విధంగా చాలా దృఢంగా, చాలా స్పష్టంగా ప్రచారం చేస్తేనే, మనం పూర్తి నిబద్ధతతో చేస్తేనే అప్పుడు జనులు పూర్తిగా కృష్ణ చైతన్యవంతులు అవుతారు అని చెప్పంటున్నారు. And it is conviction in the veracity and necessity of Krishna consciousness. అయితే మరి విశ్వాసం అంటే, ఇందులో విశ్వాసం అంటే ఈ కృష్ణ చైతన్యం యొక్క ఆవశ్యకత ఏమిటి, ఎందుకని కృష్ణ చైతన్యం చాలా ముఖ్యం, అలాగే ఈ కృష్ణ చైతన్యం యొక్క వాస్తవం ఏదైతే ఉందో దాని పట్ల మనకి విశ్వాసం అనేది ఉండాలి. మొట్టమొదటి ప్రచారం చేయాలంటే శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు చూడండి, చాలా ముఖ్యమైనటువంటి కోట్ ఇది. శ్రీమద్ భాగవతం 10వ స్కందం 8వ అధ్యాయం 49వ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో ప్రభుపాదుల వారు ఏమంటారంటే, కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడం, స్వీకరించకపోవడం అనే ప్రశ్నే లేదు. కృష్ణ చైతన్యం అనేది ఆప్షనల్ కాదు. ఆప్షనల్ అంటే ఏమిటి, కావాలంటే తీసుకోండి లేకపోతే లేదు, అలా కాదు. అది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. మనం కృష్ణ చైతన్యాన్ని స్వీకరించకపోతే మన జీవితం చాలా ప్రమాదంలో ఉన్నట్టే. వాస్తవానికి ఎవరైతే ఈ రోజుల్లో మనం చూస్తుంటామో, ఏవైతే రకరకాల అంటే హిందూ మతంలోనే రకరకాల సంఘాలు చాలా వచ్చేసాయి. వాళ్ళందరూ వారు ప్రచారం చేసేటువంటి విషయాల్ని ఎలా అవతల వాళ్ళకి చెప్తారంటే, మీరు ఇది నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే లేదు అన్నట్టుగా చెప్తారండి. కానీ ఇక్కడ మనం స్పష్టంగా చెప్తున్నాం, కృష్ణ చైతన్యం అనేది నచ్చితే తీసుకోవడం, నచ్చకపోతే వదిలేయడం కాదు. ఇది ఖచ్చితంగా స్వీకరించాల్సిందే. మనం కనుక కృష్ణ చైతన్యాన్ని స్వీకరించకపోతే మన జీవితం చాలా ప్రమాదంగా ఉన్నట్టే అని చెప్పి అంటారు. ఇది వాస్తవంగా సనాతన ధర్మం అన్నమాట. ఎందుకంటే ప్రతి జీవి యొక్క సనాతన ధర్మం ఏమిటి అంటే, భగవంతుని యొక్క నిత్య సేవకునిగా ఉండి మన భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ ఆ విషయాన్ని తెలుసుకుని మనం భగవంతునికి ఎప్పుడైతే సేవ చేస్తామో అప్పుడు భగవద్ధామానికి వెళ్తాం. అక్కడికి వెళితేనే మనం ఆనందంగా ఉండగలం భగవత్ సేవలో. కాబట్టి ఇది కావాలంటే చేయొచ్చు లేకపోతే లేదనేది లేదు కదా, ఇందులో ఖచ్చితంగా స్వీకరించాల్సింది. అందుకే మీరు చూస్తే ఈ క్రైస్తవ అలాగే మత విధానంలో కూడా ఇది కనిపిస్తుంది.
వాళ్ళు కూడా ఎలా ప్రీచ్ చేస్తారు, వాళ్ళు ఎలా ప్రచారం చేస్తారు? అంటే మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదని చెప్పరు. ఇది ఖచ్చితంగా మీరు స్వీకరించాల్సిందే. స్వీకరించకపోతే మీరు నరకానికి వెళతారని చెప్పి అంటారు. లేకపోతే శాశ్వతంగా మీరు నరకంలో అగ్నిలో పడి కాలిపోతారని చెప్పి చెప్తారు. వాస్తవంగా అది మన కృష్ణ చైతన్యంలో కూడా ఉంది. కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తున్నాడు ఆ విషయాన్ని. అంటే చాలామంది అంటే తర్వాత ఈ మాయావాద ప్రభావం చేత మొత్తానికి ఎక్కడి నుంచో వచ్చింది. ఇది ఏమిటంటే ఇది యతోమత్ తత్వపద్. మీరు ఎలా అనుకుంటే అలా వెళ్ళొచ్చు, ఏదైనా ఒకటే, అన్ని మార్గాలు కూడా అక్కడికే వెళతాయి. ఇలాంటి ఆలోచనలు చాలా ఉన్నాయన్నమాట. ఇది తర్వాత కాలంలో వచ్చినటువంటి మాయావాద ఆలోచన ప్రభావం. లేదంటే వైష్ణవ తత్వంలో మనం చూస్తే భగవద్గీతలో కృష్ణుడు ఎక్కడ కూడా కావాలంటే తీసుకోలేకపోతే లేదని చెప్పడం. ఒక దగ్గర అంటాడు 18వ అధ్యాయంలో, ఏమంటాడు? యథేచ్ఛసి తథాకురు అని చెప్పి అంటాడు. నేను చెప్పాల్సినంత నేను చెప్పాను, నీకు ఎలా అనిపిస్తే అలా చేయి అని చెప్పి అంటాడు. కానీ ఎలా అనిపిస్తే అలా చేయని అన్నాడు, కానీ చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుందని స్పష్టంగా చెప్పాక ఆ మాట అన్నాడు. నేను చెప్పినట్టుగా నువ్వు వింటే వచ్చే ఫలితం ఏమిటి, వినకపోతే వచ్చే నష్టం ఏమిటి, ఆ రెండు చెప్పిన తర్వాత నేను చెప్పాల్సింది చెప్పాను, నువ్వేం చేస్తావో చేయి అన్నాడు. అప్పుడు అర్జునుడు ఏం చేశాడు తెలివిగా, నువ్వు ఎలా చెప్పితే నేను అలాగే చేస్తాను, నువ్వు చెప్పిందంతా కూడా సర్వమేద ధృతం మన్యే యన్మాం వదసి కేశవ అని. సర్వమేద ధృతం మన్యే అంటే నువ్వు ఏదైతే చెప్పావో ఋతం అంటే సత్యముగా నేను భావిస్తున్నాను ఓ కేశవ అని చెప్పాడు. కాబట్టి స్వీకరించాడు. అంటే దీని అర్థం ఏమిటంటే దట్ ఇంపెల్స్ డివోటీస్ టు కంటిన్యూ బ్యాట్లింగ్ త్రూఅవుట్ దేర్ లైఫ్స్ అగేన్స్ట్ అపోజింగ్ ఎలిమెంట్స్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్, విత్ ఇన్ వైష్ణవ సొసైటీ అండ్ విత్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. కాబట్టి ఈ వాక్యం ఏదైతే ప్రభుపాదుల వారు చెప్పారో ఇది భక్తుల్ని ఏం చేస్తుందంటే ఇది బలవంతం చేస్తుంది అనమాట. దేనికోసం అంటే తమలో తాము ఏవైతే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో వాటిపై పోరాడడంలోను, అంటే భక్తుల మధ్య అంటే వారి యొక్క స్వీయ జీవితాల్లో, అలాగే భక్తుల మధ్య, వైష్ణవ సమాజంలోను, అలాగే సమస్త ప్రపంచంలోనూ ఏవైతే వ్యతిరేకమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటిపై జీవితాంతం పోరాడడానికి ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది అనమాట ఈ వాక్యం. మరి ఈ ఎవరైతే ధైర్యంగా ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ఉదాహరణ ఏమిటి ఆధునిక యుగంలో అంటే శ్రీల ప్రభుపాదుల వారే. ఎందుకంటే ఆయన చాలా గొప్ప నిపుణతతోటి ఈ వైష్ణవ తత్వం యొక్క సత్యాలను ఆయన అందించడం జరిగింది. ఏ విధంగా అందించారు ఆ సత్యాలని అంటే చాలా స్పష్టంగా, చాలా తర్కబద్ధంగా, అంటే అందరూ అంగీకరించే విధంగా, అలాగే కొంచెం బలంగా ఆయన వీటిని వివరించారు. ఆయన చాలా తర్కబద్ధంగా, చాలా స్పష్టంగా, ఎందుకని తాను చెప్పేది సరైనది, ఇతరులు చెప్పేది తప్పు అని వివరించేవారు. ఆ విధంగా ఆయన చెప్పేది వినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలవంతంగా ప్రభుపాదుల వారు చెప్పేదాన్ని ఏకీభవించాలి, లేకపోతే తమ మూర్ఖత్వం ఎలా ఉందో అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. ఆ విధంగా ఆయన ప్రచారం చేశారు. అంటే అవతల వాళ్ళకి ఆయన ఖాళీ ఇచ్చేవారు కదనమాట. అయితే ప్రభుపాదుల వారు చెప్పిందని అంగీకరించాలి, లేకపోతే తమ మూర్ఖత్వం అనేది తేటతెల్లం అయిపోతుంది. ఆ విధంగా ఆయన కార్నర్ చేసేవారు, ప్రచారం చేసినారు. మరి శ్రీల ప్రభుపాదుల వారి ప్రచారం యొక్క అంటే ఆయన యొక్క ధైర్యం ఏదైతే ఉందో ప్రచారం చేయడంలో దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఒకటి 1973వ సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. అది ఎప్పుడంటే ఈ ప్యారిస్ సిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో దాని యొక్క వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో అతడు అధికారికంగా ఏం చేశాడంటే శ్రీల ప్రభుపాదుల వారిని గౌరవించాడు అనమాట. ఎవరది? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ప్యారిస్ సిటీ కౌన్సిల్. చూడండి, అంటే ఇది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్యారిస్ సిటీ కౌన్సిల్ అంటే దాదాపుగా అమెరికాలో ఒక నగర మేయర్తో సమానమైన హోదా అన్నమాట. అలాంటి వ్యక్తి ప్యారిస్ నగరం తరపున ప్రభుపాదుల వారిని గౌరవించాడు కార్యక్రమంలో. అయితే భక్తులు అక్కడికి రాకముందు వారికి అక్కడ ఏవైతే లాంఛనాల గురించి తెలియజేశారు. లాంఛనాలు అంటే ఏమిటి?
అక్కడ మనం అనుసరించాల్సిన విధి విధానాలు, ప్రోటోకాల్ అని చెప్పుంటారు కదా ఇంగ్లీష్లో, దాని గురించి వివరించారు. ఏమిటది అంటే మరి రిసెప్షన్లోకి వచ్చిన తర్వాత, అంటే ఏదైతే స్వాగతం పలికేటువంటి ఉంటుంది కదా, రిసెప్షన్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా లేచి నుంచోవాలి. ఆ తర్వాత ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్ తను మాట్లాడిన తర్వాత దానికి శ్రీల ప్రభుపాదుల వారు స్పందించవచ్చు, ఇదన్నమాట. కానీ శ్రీల ప్రభుపాదుల వారు లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చున్నారట, నిలబడలేదు. ప్రోటోకాల్ ఏమిటిది? ఆఫ్టర్ ఎంటరింగ్ ద రిసెప్షన్ ఎవ్రీ వన్ షుడ్ స్టాండ్. రిసెప్షన్లోకి ప్రవేశించిన తర్వాత అందరూ కూడా నిలబడాలి, కానీ ప్రభుపాదుల వారు కూర్చున్నారనమాట. మరి ఆ వైస్ ప్రెసిడెంట్కి కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాడు అనమాట, ఏమిటి ఎలా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి. మరి ప్రతి ఒక్కరు అందరూ కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీల ప్రభుపాద వైపే చూస్తున్నారంట, ఏమిటి పద్ధతి పాటించట్లేదు అని చెప్పి. యోగేశ్వర దాస అనేటువంటి భక్తుడు అందరూ ప్రభుపాదుల వారు చూస్తున్నారని చెప్పి ప్రభుపాదుల వారి వైపు ఇలా వంగి, ప్రభుపాద వాళ్ళందరూ కూడా మీరు నిలబడతారని మీకోసం వేచి చూస్తున్నారు అని చెప్పి అన్నారు. శ్రీల ప్రభుపాదులు బదులిచ్చారంట, నేను నిలబడాలా, ఎవరి కోసం అన్నారంట. ఐఎమ్ సపోజ్ టు స్టాండ్ ఫర్ హూ అని చెప్పన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో అతడు ఏం చేశారంటే మొత్తానికి అంటే నిలబడలేదు, ఆయన కూర్చునే ఉన్నారు ప్రభుపాద. ఆ కూర్చున్నటువంటి వ్యక్తికే తన యొక్క శుభాకాంక్షలను తెలియజేశాడు. మరి ఇక్కడ ఏమంటున్నారంటే ఆ దేశపు చరిత్రలో అదే మొట్టమొదటిసారట ఎవరైనా సరే ప్యారిస్ సిటీ హాల్లోకి స్వాగతించబడిన తర్వాత, అంటే వాళ్ళని నిలబడకుండా వాళ్ళకి ఆ విధంగా గౌరవ శుభాకాంక్షలు తెలియజేయడం అనేది మొట్టమొదటిసారట. మరి దీని గురించి యోగేశ్వర దాస్ తర్వాత చెప్తారు. ఏమంటారంటే, ద వైస్ ప్రెసిడెంట్ స్టేటెడ్ దట్ ప్యారిస్ హ్యాడ్ ఆల్వేస్ బీన్ కాన్షియస్ ఆఫ్ స్పిరిచువల్ వాల్యూస్ అండ్ వాజ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ అన్ అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ స్పిరిచువాలిటీ. వైస్ ప్రెసిడెంట్ ఏమని మాట్లాడారంటే సభలో, ప్యారిస్ నగరం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక విలువల విషయంలో ఎప్పుడు కూడా చైతన్యవంతంగా ఉంది. మరి భారతీయ ఆధ్యాత్మికతకు ఒక దూతగా వచ్చినటువంటి ఈ వ్యక్తిని చూసి మేము చాలా ఆనందంగా ఉన్నామని చెప్పారు. మరి శ్రీల ప్రభుపాదుల వారిని కీర్తిస్తూ ఆయన ఎన్నో మాటలు మాట్లాడాడు. మరి ఎప్పుడైతే ఈ వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షుడు తన యొక్క ప్రసంగం ముగించాడో, శ్రీల ప్రభుపాదుల వారు నిలబడి ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. ఏమని వివరించారంటే, శరీరంలో ఒక ఆత్మ ఉందని, మరి మానవ రూపంలోని దేహంలో మనం మన యొక్క నిజమైనటువంటి స్వాభావిక స్థితిని అర్థం చేసుకోగలమని. ఆ తర్వాత ఆయన అడిగారట అక్కడ ఉన్నవారందరినీ కూడా, ఏమని అడిగారంటే, మరి మానవ సమాజం యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానవ సమాజానికి విద్యను ఇవ్వకపోతే మరి జీవాత్మ ఏదైతే ఉందో అది జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి ఎలా బయటపడుతుంది అని ప్రశ్నించినట్టుగా అడిగారట. అంటే మీరు ఇవ్వట్లేదు కదా ఈ విద్య, ఇవ్వకపోతే ఎలా మరి సాధ్యం అవుతుంది అన్నట్టుగా అడిగారు. శ్రీల ప్రభుపాదులు ఇంకా కొనసాగించారు ఇంకా చెప్పడం. శ్రీల ప్రభుపాదులు కంటిన్యూడ్ ఇంటర్స్పర్సింగ్ ప్రైజ్ ఆఫ్ ఫ్రాన్స్ విత్ అబ్జర్వేషన్ సచ్ యాజ్ దట్ ఈవెన్ బిగ్ హీరోస్ లైక్ నెపోలియన్ ఈవెన్చువల్లీ హ్యాడ్ టు లీవ్ దేర్ కంట్రీ. శ్రీల ప్రభుపాదులు ఏం చేశారు, ఫ్రాన్స్ దేశాన్ని కీర్తిస్తూ మధ్య మధ్యలో ఆయన పరిశీలనలు కూడా చెప్పారట. ఏమనంటే, నెపోలియన్ లాంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. అంటే ఒక హెచ్చరిక చేశారనమాట. ఏమనంటే, మీరు మీ యొక్క దేశాన్ని ప్రేమిస్తే మళ్ళీ ఇదే దేశంలో మీరు ఆవుగా పుట్టాల్సి ఉంటుంది, తర్వాత మీరు కబేళాకి పంపించబడాల్సి వస్తుంది అని చెప్పారు. ఎందుకంటే మీరు ప్యారిస్ లేదా ఫ్రాన్స్ అని అంటున్నారు కదా, ఒకవేళ మీరు కనుక మీ దేశాన్ని బాగా ప్రేమించారనుకో ఏమవుతుంది, అప్పుడు మీరు ఇదే దేశంలో ఆవుగా పుడతారు, ఆవుగా పుట్టి మళ్ళీ కబేళాకి పంపించబడతారు. శ్రీల ప్రభుపాద ప్రస్తావన చేశారు, పరాభవస్తావద్ అబోధ జాతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం. ఒక వ్యక్తి ఏది చేస్తున్నప్పటికీ ఆ వ్యక్తి తన ఆధ్యాత్మిక అస్తిత్వంలో ఆసక్తి కలిగి లేకపోతే అతడు ఓటమి పాలైనట్లే అని చెప్పారట ప్రవచనాలు. మరి శ్రీల ప్రభుపాదుల వారు మాట్లాడిన తర్వాత మరి ఉపాధ్యక్షుడు ఎవరెవరైతే వారికి ఆతిథ్యం ఇచ్చారో వారందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండడం గమనించారట. ఆయన మాట్లాడిన దానివల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగినట్టుగా అనిపించిందట. అప్పుడు భక్తులందరూ కూడా ప్రసాదాన్ని పంచిపెట్టారు. ప్రసాదాన్ని పంచిన తర్వాత అందరూ కూడా కొంచెం మెత్తపడ్డారు అనమాట. మరి ఈ అంశం గురించి యోగేశ్వర దాస ఏమని వ్యాఖ్యానించారంటే, ప్రభుపాదుల వారు చాలా దృఢంగా మాట్లాడారు.
అది ప్రభుపాదుల వారి శైలి అలాంటిది. ఆయన ఏమి మాటలు నాన్సలేదు ఆయన. హీ కుడ్ బి వెరీ అండర్స్టాండింగ్ అండ్ వాజ్ ఆల్వేస్ సెన్సిటివ్ బట్ నెవర్ కాంప్రమైజింగ్. శ్రీల ప్రభుపాదుల వారు అవతల వారి మనోభావాలను ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటారు, అలాగే వారి మనోభావాలను గౌరవిస్తారు. కానీ అలానే ఇప్పుడు కూడా ఆయన రాజీ పడరు ఆయన చెప్పే విషయంలో. మరి ఈ ఈ ప్యారిస్ సిటీ హాల్లో లభించినటువంటి అవకాశం ఏదైతే ఉందో, అది కూడా మేయర్ ముందు, అది కూడా ఈ యొక్క విలేకరుల ముందు, అది కూడా మరి పెద్ద పెద్ద వాళ్ళ ముందు, మరి ఏమిటిది, శ్రీల ప్రభుపాదుల వారు ఒక ఆచార్యుడు, ఆయన కృష్ణుడి యొక్క ప్రతినిధి, అలాగే కృష్ణుడి ప్రపంచానికి ప్రతినిధి. అందుచేత ఆయన సందేశంలో అసలు ఏమాత్రం రాజీ పడలేదు. తర్వాత చెప్తున్నారు, అన్కోట్, ఏ డివోటీ హూ హ్యాస్ ఫెయిత్ ఇన్ కృష్ణాస్ టీచింగ్స్ ఈజ్ నాట్ ఎంబరాస్డ్ టు ప్రజెంట్ దెమ్ యాజ్ కాన్ఫిడెంట్లీ యాజ్ శ్రీల ప్రభుపాద. ఎవరికైతే కృష్ణుని యొక్క బోధనల పట్ల విశ్వాసం ఉందో అతడు శ్రీల ప్రభుపాదుల వారు ఎలాగైతే గొప్ప విశ్వాసంతో ఆయన వాదనలు వినిపించారో ఆ విధంగా వినిపించడంలో అతడు ఎప్పుడు కూడా వెనక్కి తగ్గడు అని చెప్పుకుంటున్నారు. మరి భక్తులందరూ కూడా తెలుసుకోవాలి ఏమిటంటే వాళ్ళు చాలా దృఢమైనటువంటి నేలపై నిలబడి ఉన్నారు. వాళ్ళు ఏదో అస్పష్టమైనటువంటి మాటలు చెప్పడం లేదని తెలుసుకోవాలి. లేకపోతే అది నిజమా కాదా అని కనుక్కోలేనటువంటి ఏదో పిడివాదం గురించి తాము మాట్లాడడం లేదని భక్తులు తెలుసుకుని ఉండాలి. భక్తులు మాట్లాడేది ఏమిటి అంటే తిరస్కరించరా అన్నటువంటి ఆధ్యాత్మిక అవగాహన యొక్క వాస్తవాల గురించి మాట్లాడుతున్నారు. మరి ఆ వాస్తవాలను మనం ఒక పద్ధతి ప్రకారంగా మనం అందించినట్లయితే మరి స్పష్టంగా ఆలోచించగలిగిన ఏ వ్యక్తికైనా సరే అవి చాలా సులభంగా అర్థమవుతాయి అనుకుంటున్నాను. ఏమిటది అంటే ఆత్మ శరీరానికి భిన్నమైనటువంటిది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జన్మ మృత్యు జరా వ్యాధులు అనేటువంటి వాటి బారిన పడాల్సిందే. మరి అంతా ఒక్కటి కాదు. అలాగే మానవ జీవితం, ఆత్మ సాక్షాత్కారం లేనటువంటి మానవ జీవితం అనేది జంతు జీవితానికి ఏ విధంగానూ భిన్నం కానిది. అందుచేత స్టేట్మెంట్స్ దట్ సీమ్ ఆర్డినరీ టు డివోటీస్ ఆర్ ఎక్స్ట్రాడినరీ ఫర్ ద అన్ఇన్ఫార్మ్డ్ అండ్ కెన్ రెవల్యూషనైజ్ పీపుల్స్ లైఫ్. అంటే ఏ ప్రకటనలు అయితే భక్తులు సాధారణమైన ప్రకటనలుగా అనుకుంటారో అవి బయట వాళ్ళకి అసాధారణమైనటువంటి ప్రకటనలు. భక్తులు ఎప్పుడు వినేవే కదా, జన్మ మృత్యు జరా వ్యాధి, ఆహార నిద్ర భయమైదనం, లేకపోతే ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతిక క్లేశాలు, వీటి గురించి ఎప్పుడు వినేదే. అవి సాధారణ విషయాలు భక్తులకి, కానీ బయట వాళ్ళకి అవి చాలా అసాధారణమైనటువంటి విషయాలు, తెలియనటువంటి వాళ్ళకి. అది మాత్రమే కాదు, వాళ్ళ జీవితాలలో అవి విప్లవాన్ని తీసుకురాగలిగినటువంటి మాటలు చెప్పుకుంటున్నారు. కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళకి విశ్వాసం ఉండాలి. ఏమనంటే మన తత్వం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరిని ఈ అజ్ఞానం యొక్క అంధకార బంధురం నుండి బయటపడేసి వారిని పూర్తి జ్ఞానం అనేటువంటి తలం వైపుకి తీసుకువెళ్ళగలిగిన పూర్తి సమర్థత కలిగిన తత్వం ఇది అని మనందరం కూడా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విషయం ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక లేఖలో రాశారనమాట. భక్తులందరూ కూడా ఆ విధమైనటువంటి అవర్ ఫిలాసఫీ హ్యాస్ ద ఫుల్ పొటెన్సీ టు డెలివర్ ఎనీవన్, ఎవరినైనా సరే, డార్కెస్ట్ డ్రీమ్స్ ఆఫ్ ఇగ్నరెన్స్, అజ్ఞానం యొక్క అంధకార బంధువుల నుండి విముక్తి కలిగించి వారిని పూర్తి జ్ఞానంతో కూడినటువంటి తలంలోకి తీసుకెళ్ళడానికి కావలసిన సమర్థత ఉంది అని మనం విశ్వాసం కలిగి ఉండాలి. మరి ఎవరైతే ఈ విషయంలో విశ్వాసం కలిగి ఉంటారో వారు ఇతరులకు కూడా విశ్వాసాన్ని కలిగించగలరు. ప్రభుపాదుల వారు అన్నారు, ఏమన్నారంటే ఒక లేఖలో రాస్తుంది 1971 నవంబర్ 15వ తారీఖున. ఏమని అంటున్నారంటే, మొట్టమొదట ఈ తత్వం గురించి నువ్వు ఖచ్చితంగా పూర్తిగా నీకు విశ్వాసం కలగాలి. అప్పుడు నువ్వు చేసేటువంటి ప్రచారం విజయవంతం అవుతుంది అని చెప్పన్నారు. మనకే విశ్వాసం లేకపోతే ఇతరులకి ఎలా మనం ఒప్పించగలం? కాబట్టి ఏ భక్తులైతే మనం కృష్ణుడికి శరణాగతి పొందడం యొక్క అవసరం విషయంలో పూర్తిగా వాళ్ళు అంగీకరించి ఉంటారో వాళ్ళు మరి దానిని మనం ఇతరులకు కూడా అందించాలనేటువంటి విషయంలో కూడా పూర్తిగా అంగీకరిస్తారు. అర్థమైంది ఏమంటున్నారు ఇక్కడ? కృష్ణుడికి శరణాగతి పొందాల్సిందే అనే విషయాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో
కృష్ణుడికి శరణాగతి పొందాలనే విషయాన్ని మనం ఇతరులకు కూడా తెలియజేయాలి అనే విషయాలను కూడా దాంట్లో ఖచ్చితంగా ఒప్పుకుంటారని చెప్పండి. మరి ఈ విశ్వాసంతో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు, ఎవరినైనా సవాల్ చేయగలరు, ఎక్కడైనా విజయాన్ని సాధించగలరు. ఎలాగంటే శ్రీల ప్రభుపాదుల వారు లాగా. శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు ఒకసారి, ఇక్కడ ఏమన్నారంటే శ్రీల ప్రభుపాదులు అన్నారట ఒకసారి, సైంటిస్టులు మీరందరూ కూడా మూడులు అని చెప్పి అన్నారు. యూ సైంటిస్ట్ యువర్ ఆల్ రాస్కెల్స్ అని చెప్పారు ప్రభుపాదు. మీకు అసలు ఏమీ తెలియదు, మీరు నవ్వులనేదే నవ్వులుతూ ఉన్నారు, దాని గురించే పరిశోధన చేస్తున్నారు. మీరు ఏం పరిశోధన చేయగలరు? మీకేమీ తెలియదు. వైదిక నిర్దేశం ఏమిటి? యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతం భవతి అని చెప్పి. మీకు పరమసత్యం తెలిసినట్లయితే అప్పుడు అన్నీ కూడా మీకు తెలిసినట్లే. కానీ మీకు పరమసత్యం ఏమిటో తెలియదు, మరి అందుచేతనే మీరు అజ్ఞానంలో ఉన్నారు. మేమేమి అధికారికమైనటువంటి సైంటిస్టులం కాదు, మేమేం తత్వవేత్తలం కాదు, ఏమీ కాదు. మరి మీరు అడగొచ్చు, మరి అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు సవాల్ చేస్తున్నారు, మీరు ఎందుకు అంత ధైర్యంగా మాట్లాడుతున్నారని మీరు అడగొచ్చు. ఎందుకంటే మాకు ఒక విషయం తెలుసు, ఏమిటి? కృష్ణుడి గురించి. అందుచేత మేము ఎంతో ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, ఎవరినైనా సరే సవాల్ చేయగలుగుతున్నాం. మరి నేను ఎలా మిమ్మల్ని సవాల్ చేయగలను? ఎందుకంటే నాకు కృష్ణుడి గురించి తెలుసు కాబట్టి. మీకు కృష్ణుడి గురించి తెలిసినట్లయితే, పరమసత్యం గురించి తెలిసినట్లయితే అప్పుడు ఇతర విషయాలన్నీ కూడా మీకు సహజంగానే తెలియబడతాయి. మేము కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తున్నాం, సమాజంలోని అన్ని రకాల వ్యక్తులని సవాల్ చేస్తున్నాం. ఎంతోమంది సైంటిస్టులు వస్తున్నారు, ఎంతోమంది మనస్తత్వవేత్తలు వస్తున్నారు. మరి మీ అందరికీ విశ్వాసం ఎలా వస్తుంది వాళ్ళతో మీరు మాట్లాడగలరని అని మీరు అడగవచ్చు. ఎందుకంటే మేము కొద్దిగా కృష్ణుడి గురించి నేర్చుకున్నాం. మీరు అర్హత పొందినటువంటి సైంటిస్ట్ మీరు. మరి నేను మిమ్మల్ని ఎలా సవాల్ చేయగలను? మీరేదో నా శిష్యుడు కాబట్టి నా సవాళ్ళని మీరు అంగీకరిస్తారు కాబట్టి నేను మిమ్మల్ని సవాల్ చేయడంలా. మీకు మీ తర్కం మీ దగ్గర ఉంది, మీరేమీ మూర్ఖులు కాదు. మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది? వాస్తవంగా ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటే మేము ఎలా సైంటిస్టులను ఎదుర్కోగలుగుతున్నాం? ఎందుకంటే మేము కృష్ణుడి గురించి కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు కృష్ణుడి గురించి తెలుసుకున్నట్లయితే మీకు అన్నీ తెలిసినట్లే ప్రభుపాద. ఇది ఒక సంభాషణ అనమాట. స్వరూప దామోదర దాస అంటే అతడు కూడా ఒక సైంటిస్ట్ అనమాట. అలాగే ఇతర భక్తులతో ప్రభుపాద సంభాషణలో చెప్పారు. మరొక చోటన శ్రీమద్ భాగవతం 7వ స్కందం 5వ అధ్యాయం 4వ శ్లోకం యొక్క ఇచ్చినటువంటి భాషలో ప్రభుపాద వారు ఏమన్నారంటే, కొన్నిసార్లు మనం పెద్ద పెద్ద సైంటిస్టులని తత్వవేత్తలని సవాల్ చేయాల్సి ఉంటుంది, కానీ కృష్ణుని యొక్క కృప వలన మనం విజయవంతం అవుతాం. అది సాధ్యం కాదు. వాస్తవంగా మాట్లాడాలంటే సాధారణమైనటువంటి వ్యక్తులు ఈ సైంటిస్టులని లేదా తత్వవేత్తలని నికార్సైనటువంటి నిజమైనటువంటి జ్ఞానం విషయంలో సవాల్ చేయలేరు. కానీ ఒక భక్తుడు వారిని సవాల్ చేయగలడు. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది భక్తుడికి తెలుస్తుంది కృష్ణుడి కృప వల్ల అని చెప్పారు. మరి శ్రేష్టమైనటువంటి జ్ఞానం అంటే ఏమిటి? వాస్తవం వస్తు ఉంటుంది. అత్ర విషయం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం అని చెప్పారు. వాస్తవ వస్తు జ్ఞానం అనమాట. ఏంటది? శ్రీమద్ భాగవతం అంటే బెస్ట్ నాలెడ్జ్ టు బి నోన్. అంటే భాగవతం అంటే ఏమిటి అని ఎవరిని అడిగాను అనుకోండి, ద బెస్ట్ నాలెడ్జ్ టు బి నోన్ అంతే. అదే భాగవతం అంటే. ఇది ప్రభుపాదుల వారు 7వ స్కందం 5వ అధ్యాయం 4వ శ్లోకానికి ఇచ్చిన భాష్యం అండి. మరొక చోటన ప్రభుపాదుల వారు అంటున్నారు, ఇక్కడ ఒక లెటర్లో 1975 సెప్టెంబర్ 26, మేము ఎవరితో అయినా సరే మాట్లాడగలం. మార్క్స్తో, డార్విన్తో, మొత్తం ప్రొఫెసర్లు, రాజకీయవేత్తలు అందరితో మేము మాట్లాడగలం. మేము వారిని సవాల్ చేసి వారిని ఓడించగలం. మా తత్వం ఏదైతే ఉందో అది చాలా పరిపూర్ణమైనటువంటిది. అందుచేత మేము అందరినీ కూడా ఎండగడుతూ ఉంటాం. అదే ఈ భగవద్ దర్శన్ పత్రిక యొక్క ప్రయోజనం ఏమిటది? భౌతికమైనటువంటి ఆలోచనలను ఎండగట్టడం. అంటే అవన్నీ కూడా అర్థం లేనటువంటివి నిరూపించడం. మరి నిజమైనటువంటి తత్వాన్ని అందరికీ అందించడం. ఏమిటది? భగవంతుడు ఇచ్చినటువంటిది. అదే నిజమైనటువంటి జ్ఞానం అని చెప్పారు. ఇంకా చెప్పాలంటే మరి అవతల వారిని ఎదుర్కొని వారి యొక్క వ్యతిరేకతని అధిగమించగలగడం అనేది భక్తియుత సేవలో పురోగమించడానికి ఒక సంకేతంగా చెప్తున్నారు. ప్రభుపాదుల వారు చెప్తున్నారు,
ఒక లేఖలో రాశారు 1967 మార్చి 16. ఒక వ్యక్తి ఎంతగా అయితే వ్యతిరేక శక్తులను ఎదుర్కోగలుగుతాడో విజయవంతంగా, అంతగా అతడు కృష్ణ చైతన్యంలో విజయం సాధించినట్టు అని చెప్పి అంటారు. మరి పురోగతి సాధించినటువంటి భక్తులకు విశ్వాసం ఉంటుంది, అలాగే వారికి పూర్తి శ్రద్ధ ఉంటుంది. ఏ విషయంలో? ఆచార్యులు ఇచ్చినటువంటి సందేశాన్ని యథాతథంగా మాట్లాడటంలో వారికి విశ్వాసము, శ్రద్ధ ఉంటాయి. ఎవరికి? పురోగతి సాధించిన భక్తులకు. మరి ఆ విధమైనటువంటి భక్తులు ఇతరులలో వాళ్ళు విశ్వాసాన్ని పెంపొందించగలరట. ఏ విధంగా అంటే దోస్ హూ ఫ్లఫ్ అండ్ క్రూన్ కెన్ నెవర్ డూ. ఎవరైతే ఊరికే అర్థమైన మాటలు మాట్లాడుతుంటారో వాళ్ళు చేయలేని విధంగా భక్తులు చేయగలరట. అండ్ దే దేర్ బై రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ శ్రీల ప్రభుపాద అండ్ ఆచార్యస్ ఫర్ బ్రింగింగ్ పీపుల్ టు హైతుకి అప్రతిహత ప్యూర్ డివోషన్ సర్వీస్. ఇప్పుడు ఆ విధంగా మాట్లాడడం ద్వారా వాళ్ళు శ్రీల ప్రభుపాదులు మరియు అలాగే ఆచార్యుల యొక్క ఆశీర్వాదాలను పొందగలుగుతారట. ఏ విషయంలో? జనులను అహైతుకి అప్రతిహత అనే శుద్ధ భక్తి సేవ స్థాయికి తీసుకురావడం. అహైతుకి అంటే ఏమిటి? ఏ విధమైనటువంటి భౌతిక వాంఛ లేకుండా. అప్రతిహత అంటే ఎలాంటి అవరోధం లేకుండా. కాబట్టి ఆ భక్తి చేయగలిగినటువంటి ఆశీర్వాదం లభిస్తుందట వాళ్ళకి. తర్వాత చూడండి, ఎవరికైతే మరి ముక్కుసూటిగా ఆచార్యులు ఇచ్చినటువంటి సందేశాన్ని తిరిగి చెప్పే శ్రద్ధ, విశ్వాసం ఉండవు, వారికి ఆచార్యుల యొక్క కృప వేరే రూపంలో లభిస్తుందట. అర్థమైందా? ఎవరికైతే ఆచార్యులు ఇచ్చినటువంటి సందేశాన్ని శ్రద్ధతో, విశ్వాసంతో తిరిగి చెప్పేటువంటి సమర్థత ఉండదో వారికి ఆచార్యుల యొక్క కృప వేరే విధంగా లభిస్తుందట. ఏ విధంగా అంటే ధనం, జనం, సుందరి రూపంలో. అంటే ఏమిటి? వారికి విరాళాలు సేకరించడంలో విజయం సాధిస్తారట. ఆస్తిపాస్తులు సాధించడంలో విజయం సాధిస్తారు. ఎంతోమంది అనుచరులను పోగు చేసుకోవడంలో విజయం సాధిస్తారు. అలాగే మందల కొద్దీ వెంటబడేటువంటి స్త్రీ శిష్యులను సంపాదించగలుగుతారు. ఇదంతా కూడా ఆచార్యుల కృప వల్ల పొందుతారని చెప్పంటున్నారు. ఎప్పుడు ఆచార్యులు చెప్పింది తిరిగి యథాతథంగా చెప్పకపోతే వాళ్ళకి ఈ కృప లభిస్తుంది అని చెప్పంటున్నారు. కానీ పురోగతి సాధించినటువంటి భక్తులు మరి ఈ యొక్క మిశ్రితమైనటువంటి భక్తియుత సేవ చేయడం ద్వారా వచ్చేటువంటి మోహపూరితమైనటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటిని పట్టించుకోరు అంటున్నారు. ఎందుకంటే వారు వారి సూత్రాలకు చాలా కట్టుబడి ఉంటారు. వారి సూత్రాలకు, వారి యొక్క వ్యక్తిత్వానికి, వారి యొక్క నిశ్చయానికి వారు కట్టుబడి ఉంటారు. అందుచేత వాళ్ళు మాట్లాడే ప్రతి పదం కూడా చాలా స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది. అందులో ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. అండ్ ద మెటిల్ టు డిక్లేర్ దట్ విచ్ నీడ్స్ టు బి స్టేటెడ్ ఈవెన్ ఎట్ ద రిస్క్ ఆఫ్ అప్సెట్టింగ్ అదర్స్ అండ్ మేకింగ్ దెమ్సెల్వ్స్ అన్పాపులర్. అది మాత్రమే కాకుండా వారికి కష్టాలను ఎదుర్కొనేటువంటి శక్తి ఎందులో అంటే ఏదైతే చెప్పాల్సి ఉందో అది చెప్తారు. ఇతరులకు కోపం కలిగినా లేదా అలా చెప్పడం వల్ల వాళ్ళకి అవమానం కలుగుతున్నప్పటికీ కూడా, అంటే అంతగా ఎవరికి నచ్చదని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. మరి కృష్ణుడు అలాంటి వారికి మాట్లాడేటువంటి శక్తిని ఇస్తాడని చెప్పుకుంటున్నారు. ఏమంటున్నారు చూడండి. ఇక్కడ చైతన్య చరితామృతం 1:1:59 భాష్యం చెప్తున్నారు. ఏమంటున్నారంటే సాక్షాత్కారం పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శక్తివంతమైనటువంటి మాటలు హృదయంలోకి చొచ్చుకుపోతాయి. ఆ విధంగా అవి ఏం చేస్తాయి? ఎన్నో సంవత్సరాల కొద్దీ దుస్సాంగత్యం వల్ల పోగుపడిపోయినటువంటి అనర్థాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా నిర్మూలించగలుగుతాయి అని చెప్పుకుంటారు. మరి ఆ విధంగా శక్తి పొందినటువంటి భక్తులు ఇక్కడ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు అలాంటి వారిని జీవమూలాలు అని చెప్పంటారు, లివింగ్ సోర్సెస్ అని చెప్పంటారు. చూడండి, అలాంటి శక్తి పొందినటువంటి భక్తుల్ని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు జీవమూలాలు అని చెప్పంటారు. అలాంటి వాళ్ళు కృష్ణ చైతన్యాన్ని ఎలాంటి సంకోచం లేకుండా వాళ్ళు ఎలాంటి బిడియం లేకుండా దాన్ని అందించగలుగుతారు. అంటే దాని యొక్క సూత్రాల పట్ల స్పష్టమైనటువంటి అవగాహనతో, అలాగే దాని యొక్క ఆవశ్యకతను అందరికీ కూడా తెలియజేయగలుగుతారు. మరొక పక్క ఈ కృష్ణ చైతన్యం గురించి
చాలా బలహీనంగా లేకపోతే అస్పష్టంగా కనుక మనం అవతల వాళ్ళకి తెలియజేసినట్లయితే అలాంటి వాటిలో ఎలాంటి శక్తి ఉండదు అంతర్గతంగా. అవి ఎవరికి కూడా సహాయం చేయలేవు కృష్ణ చైతన్యంలో నిలకడ సాధించడానికి. మరి శ్రద్ధ కలిగినటువంటి, అలాగే ఎవరైతే మంచి బుద్ధి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి అస్పష్టంగా ఏదైనా చెప్పడం అంటే అది అవతల వాడికి సరిగా తెలియదని, లేకపోతే వాడికి తేడా తెలియదని, వాడు అయోమయంలో ఉన్నాడని, లేదా రాజీ పడుతున్నాడని, లేకపోతే వాడికి అన్నింటినీ సమీకరించుకునేటువంటి అవగాహన లేదని, లేకపోతే వాడు పిరికివాడని, లేకపోతే వాడి భావాలను దాచుకుంటున్నాడనే విషయం అర్థమైపోతుంది. ఎవరైతే అస్పష్టంగా ఉంటూ నిజమైనటువంటి అంశాలని పక్కకు తప్పిస్తూ ఉంటారో వాళ్ళు బహుశా ఇతరులకు ఎవరికి కూడా అసౌకర్యాన్ని కలిగించరు, వాళ్ళకి అసౌకర్యాన్ని కలిగించరు. అలాగే ఎవరిని ఉద్దేశించి అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళకి వీళ్ళు చేయగలిగిన లాభం కూడా ఏమి ఉండదని చెప్పి అంటారు. అంటే అస్పష్టంగా మాట్లాడడం వల్ల అవతల వాళ్ళకి నష్టం ఉండదు, లాభం కూడా ఉండదని చెప్పి అంటారు. లాభం అంటే ఏమిటి? అవతల వాళ్ళలో శ్రద్ధ రాదు, అలాగే కృష్ణ చైతన్యం స్వీకరించాలనేటువంటి కోరిక కూడా వాళ్ళలో కలిగింపలేరు అని చెప్పి అంటారు. కాబట్టి అస్పష్టత, అలాగే పరోక్షంగా చెప్పడం, అంటే నేరుగా కాకుండా తిరగేసి చెప్పినట్టుగా చెప్పడం, ఇవన్నీ ముఖ్యంగా మాయావాదులకు బాగా నచ్చుతాయట. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మిక భావనని పొందాలనుకుంటారు, కానీ వారికి ఆధ్యాత్మిక నిబద్ధత అనేది ఏమి ఉండదు వాళ్ళ దగ్గర. ఊరికి భావన, అనుభూతి పొందాలనుకుంటారు. అంటే వాళ్ళ నియమాలు గట్ట, అంటే కొంతమందిని మనం చూస్తుంటాం, వాళ్ళ నియమాలు అవి పాటించడంలో వారికి ఆసక్తి ఉండదు, కానీ వాళ్ళకి ఏదో ఒక భావన అనమాట, చాలా బాగుంది అనేటువంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని చెప్పి. సో అలాంటివి వాళ్ళకి నచ్చుతాయి అన్నమాట. చూడండి, వాళ్ళకి వాళ్ళు ఎలాంటి ఆధ్యాత్మిక శ్రద్ధ కలిగి ఉండలేరు, నిబద్ధత కలిగి ఉండలేరు, వాళ్ళకి వాస్తవమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదు. కేవలం ఊరికే ఏమిటంటే ఆధ్యాత్మిక శబ్దాలుగా అనిపించే వాటిని పలుకుతూ ఉంటారంతే. మాయావాదులు ఖచ్చితంగా అస్పష్టంగానే మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళకి స్పష్టమైనటువంటి అవగాహన ఉండదు కాబట్టి. అలాగే వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇంకా చెప్పాలంటే వారికి కృష్ణుడి పట్ల అసూయ అనమాట. చివరికి ఏ మాయావాదులు అయితే భగవంతుడి గురించి మాట్లాడతారో వాళ్ళు ఆ భగవంతుడు ఎవరో ఏమిటో చెప్పకుండా మాట్లాడుతుంటారట. అంటే ఆ భగవంతుడు ఎవరో చెప్పరు. భగవంతుడు అనేది ప్రతి వ్యక్తి తన ఇష్టానికి తగినట్టుగా ఎవరినైనా ఊహించుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడు అని చెప్పినప్పుడు ఆ భగవంతుడు ఎవరనేది చెప్పరట వాళ్ళు. అంటే మీకే వదిలేస్తున్నాం, మీరు ఎవరినైతే భగవంతుడు అనుకోవాలనుకుంటున్నారో అలా అనుకోవచ్చు అన్నట్టుగా అర్థమవుతుంది అవతల వాడికి. సరే, మాయావాదులు ఎంతగా భగవంతుడి గురించి మాట్లాడినప్పటికీ వాళ్ళందరూ కూడా వాస్తవంగా నాస్తికులు. ఎందుకంటే వాళ్ళు పలికే పదజాలంలో భగవంతుడి ఒక వ్యక్తి అనేటువంటి దాన్ని తిరస్కరిస్తూ ఉంటారు అనమాట. మరి భగవంతుడు ఒక వ్యక్తి అని, జీవులందరూ కూడా ఆయనకి శరణు పొందాలని, భగవంతుడు ఒక్కడే నిజంగా దేవుడు అనేటువంటి పదం ద్వారా పిలవదగిన వాడని ఈ అవగాహన వచ్చే విధంగా మాయావాదులు మాట్లాడలేరు అనమాట. వాళ్ళ పదజాలం కూడా ఆ విధంగానే ఉంటుందని చెప్పి అంటారు. అలాగే భక్తులు ఎవరైతే కావాలని ప్రచారం చేస్తున్నారో చూడండి, సిమిలర్లీ డివోటీస్ హూస్ ప్రీచింగ్ ఇంటెన్షనల్లీ అవాయిడ్స్ డిలినియేషన్ ఆఫ్ ద అన్కాంప్రమైజ్డ్ సైంటిఫిక్ ట్రూత్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. మనం ఈరోజు చెప్పుకున్నాం ఆ శ్లోకంలో ఏమిటది, మనం చెప్పుకున్నాం కదా శ్లోకం ఏమిటది, శ్రీమద్ భాగవతం 1వ స్కందం 1వ అధ్యాయం 2వ శ్లోకం. ధర్మప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివధం తాపత్రయోన్మూలనం అని చెప్పినారు. అందులో ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. ఏమన్నారంటే కాదు, ధర్మప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం. అక్కడ ఏమన్నారంటే ఏదైతే వాస్తవమైనటువంటి దాన్ని అవాస్తవమైన దాని నుండి స్పష్టంగా వేరుపరిచి చూపడం అని చెప్పన్నారు. చూడండి కదా, అంటే ఇల్యూజన్ ఫ్రమ్ రియాలిటీ, డిఫరెన్షియేటింగ్ ఇల్యూజన్ ఫ్రమ్ రియాలిటీ అని చెప్పారు. చూడండి ట్రాన్స్లేషన్ చూస్తే చూడండి,
ద హైయెస్ట్ ట్రూత్ ఈజ్ రియాలిటీ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ఇల్యూషన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్. ఇది చాలా ముఖ్యమైనటువంటి పదం. అత్ర వస్తు శివదం అని చెప్పన్నారు. అంటే వాస్తవాన్ని అవాస్తవం నుండి వేరు చేసి చూపడం. ద హైయెస్ట్ ట్రూత్, ఏది పరమసత్యం అంటే ఏ సత్యం అయితే అవాస్తవం నుండి అంటే మోహం నుంచి విడదీయబడింది. రియాలిటీ అండ్ ఇల్యూషన్ రెండు ఉన్నాయి ఇక్కడ, సత్యం అలాగే మోహం రెండు. వాటిని స్పష్టంగా వేరుపరిచి చూపించడం, దేనికోసం? అందరి యొక్క శ్రేయస్సు కోసం. అది ఇక్కడ చెప్పారు. కాబట్టి సిమిలర్లీ డివోటీస్ హూస్ ప్రీచింగ్ intentionally avoids delineation of the uncompromised scientific truth of Krishna consciousness cannot induce in others the disposition toward full surrender to Krishna. అందుచేతనే అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే, ఎలాగైతే మాయావతులు ఈ విధంగా వ్యవహరిస్తారో అలాగే ఎవరైతే ఏ భక్తుల యొక్క ప్రచారం అయితే రాజీ పడనటువంటి ఈ కృష్ణ చైతన్య సత్యాన్ని అవతల వారికి అందించదో, ఆ విధమైనటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది ఇతరులలో కృష్ణుడికి పూర్తిగా శరణాగతి పొందాలనేటువంటి ఆలోచనను తీసుకురాలేదు అని చెప్తున్నారు. మరి ఆ విధమైనటువంటి ప్రచారం తరచుగా రిజంబుల్స్ అండ్ ఈజ్ లైక్లీ టు రీఇన్ఫోర్స్ ద ఇన్వియస్ మిస్కన్సెప్షన్స్ ఆఫ్ ఇంపర్సనలిస్ట్. సాధారణంగా ఏం చేస్తుందట అంటే, ఆ విధమైన ప్రచారం ఈ అసూయాపూరితమైనటువంటి ఈ నిరాకారవాదుల యొక్క తప్పుడు అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటినే మళ్ళీ తిరిగి వాళ్ళ మీద రుద్దుతున్నట్టుగా అవుతుంది అని చెప్పంటున్నారు. బట్ రియల్ ప్రీచింగ్ ఈజ్ మెంట్ టు చేంజ్ ఇంపర్సనలిస్ట్ టు డివోటీస్. నిజమైన ప్రచారం అంటే ఏమిటి? మాయావాదులని భక్తులుగా మార్చడం, అంతేగాని భక్తులు మాయావాదులుగా మారిపోవడం కాదు. ప్రభుపాల్ వారు అంటున్నారు చూడండి, ఇక్కడ ఒక సంభాషణ 1977 నవంబర్ 3వ తారీఖున ఏమంటున్నారంటే, ప్రచారం అంటే మాయావాదులను వైష్ణవులుగా మార్చడం, లేదంటే ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది అని అంటున్నారు. మరి కృష్ణ చైతన్యాన్ని సహజమైనటువంటి విధానంలో అందించకుండా, అంటే యథాతథంగా అందించకుండా ఒక భక్తుడు ఎవరైతే అస్పష్టంగా మాట్లాడతాడో అతడు వేరే దేనినో అందించిన వాడు అవుతాడట ఖచ్చితంగా. అంటే ఏమిటది వేరే ఏదో అంటే, అంటే తన యొక్క స్వంత అభిప్రాయం ఏదైతే ఉందో సత్యం గురించి, అంటే అసత్యమైనటువంటి తప్పైనటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని అందిస్తాడని చెప్పండి. ఎందుకంటే అతడికి కృష్ణ చైతన్యం అనేది నిజంగా ఇదే నిజమైనటువంటి విషయం అని అతనికి నమ్మకం లేకపోవడం చేత, లేదా ఏదో ఒక కారణం చేత అతడు దానిని సరైనటువంటి విధంగా అందించలేకపోవడం చేత అతడు కావాలనే ఏం చేస్తాడట, అస్పష్టంగా అర్థం లేనివి మాట్లాడతాడట. చూడండి, మరి కృష్ణ చైతన్య సందేశాన్ని దాచిపెట్టడం ద్వారా అతడు సత్యానికి శత్రువుగా వ్యవహరిస్తాడని చెప్పండి. ఎవరైతే ఈ ఆచార్యుల యొక్క సందేశాన్ని తిరిగి చెప్పడం అనేటువంటి సూత్రం నుండి పెడత్రోవ పడతారో అందుచేత వాళ్ళు సూక్ష్మంగాను లేదా బాహాటంగాను తమని తామే ప్రచారం చేసుకుంటారట. అంటే తమ గురించి తమ యొక్క ఏమంటారు, తమకు ఇమేజ్ని ప్రాపగేట్ చేసుకుంటారని చెప్పుకుంటారు. మరొక విధమైనటువంటి సెల్ఫ్ ప్రమోటర్ అతడు ఏం చేస్తారట అంటే, శాస్త్రాల్లో ఉన్నటువంటి ఉదాహరణలు లేదా శక్తివంతమైనటువంటి సందేశం ఏదైతే ఉందో, అలాగే ఆచార్యులు ఇచ్చినటువంటి సందేశం, ఆచార్యులు ఇచ్చినటువంటి ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని వాడుకుంటాడు. కానీ అతడు ఎక్కడి నుంచి వీటిని తీసుకున్నాడు అనే దాన్ని మాత్రం చెప్పడట. ఫెయిల్స్ టు ఎక్నాలెడ్జ్ ద సోర్స్ ఆఫ్ దిస్ నాలెడ్జ్. ఈ జ్ఞానాన్ని అతడు ఎక్కడి నుంచి పొందాడో దాన్ని తెలియజేయడంలో అతడు విఫలమవుతాడు. ఆ విధంగా తనను తాను నేనే ఈ జ్ఞానాన్ని అంతటికీ మూలం అన్నట్టుగా మాట్లాడతాడు. అంటే మనం ఎక్కడి నుంచి చెప్తున్నామో అది కూడా ప్రస్తావన చేయాలన్నమాట. ప్రభుపాల్ ద్వారా చెప్పారనో లేకపోతే పలానా శాస్త్రంలో ఉందనో అది చెప్పకపోతే ఆ ఉదాహరణలు లేకపోతే అవన్నీ మనం వాడుకుంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారు, నేను సొంత తెలివితో నేను చెప్తున్నాను అనుకుంటారు. అండ్ దోస్ హూ స్పీక్ ద మెసేజ్ ఆఫ్ శాస్త్ర బట్ నెవర్ బ్రింగ్ ఇట్ టు ద కన్క్లూజన్ ఆఫ్ సరెండర్ టు కృష్ణ, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, simply propound the kind of wisdom confined to mundane moralizing and personal improvement that is marketed by yet another genre of self-promoting pseudo-spiritualists. వీళ్ళంతా రకరకాల వర్గాల వాళ్ళు అనమాట. మరొక వర్గం వాళ్ళు ఎవరట అంటే, వాళ్ళు శాస్త్ర సందేశాన్ని మాట్లాడతారు కానీ అంతిమంగా కృష్ణుడికి శరణాగతి పొందాలి, కృష్ణుడు పూర్ణ పురుషోత్తం భగవానుడు అనే
అనే నిర్ధారణకు తీసుకురాకపోవడం వల్ల వాళ్ళు చెప్పేదంతా ఎలా ఉంటుందంటే ఒక రకమైనటువంటి తెలివిని ప్రదర్శించినట్టు అవుతుంది. అదేదో లౌకికమైనటువంటి నైతికత, అలాగే ఏదో వ్యక్తిగత అభివృద్ధి కోసం ఏదో మనం మాట్లాడుతూ ఉంటాం కదా, మోటివేషనల్ స్పీచెస్, ఇలాంటి వాటిలాగా అయిపోతాయి అవి. ఇవి ఏమిటంటే వాళ్ళని వాళ్ళే ప్రచారం చేసుకునే బూటకపు ఆధ్యాత్మికవేత్తల వర్గానికి వెళ్ళిపోతారట. చూడండి ఇలా ఎన్ని రకాలుగా ఉన్నారో చెప్తున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్, a devotee who is truly convinced of the truth of Krishna consciousness cannot pliantly acquiesce with the hypocritical, incomplete, imperfect and latently envious pronouncements of persons ignorant of or opposed to the principle of pure devotion service to Krishna. కానీ మరొక వైపు చూసినట్లయితే ఏ భక్తుడైతే ఈ కృష్ణ చైతన్య సత్యం గురించి పూర్తిగా అతడు నిబద్ధత కలిగి ఉంటాడో అతడు చాలా సులభంగా ఈ యొక్క కపటత్వంతో కూడినటువంటి అసంపూర్ణమైనటువంటి అలాగే అపరిపూర్ణమైనటువంటి చాలా అసూయతో కూడుకున్నటువంటి ఏవైతే ప్రకటనలు ఉంటాయో కొంతమంది అజ్ఞానులైనటువంటి వ్యక్తులు చేస్తారో అలాంటి వారితో ఏకీభవించడం చెప్పంటారు. ఎవరైతే శుద్ధ భక్తితో సేవ ఏదైతే కృష్ణుడికి చేయబడేది ఉందో వాటి పట్ల అసూయ కలిగినటువంటి వాళ్ళు, అసంపూర్ణమైన అయితే అపరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉన్న వారి మాటలు ఏవైతే ఉన్నాయో వారితో ఇప్పుడు ఏకీభవించడం చెప్పంటారు. మరి ఆ విధమైనటువంటి మూడుల్ని అతడు కనుక ఒప్పించాల్సి వస్తే భక్తుడు ఖచ్చితంగా అతడు ఏం చేస్తాడు, కృష్ణ చైతన్యం యొక్క దివ్యమైనటువంటి సత్యం ఏదైతే ఉందో ఆ విషయంలో ఇంకా ఎక్కువగా అతడు నిబద్ధత కలిగి ఉంటాడు. అవతల వారు ఏదైతే తప్పుడు కారణాల చేత వాళ్ళ యొక్క తప్పుడు సిద్ధాంతాలపై అంటిపెట్టుకుని ఉంటారో వాళ్ళకంటే ఎక్కువ నిబద్ధత భక్తుడికి ఉంటుంది అని చెప్పుకుంటున్నారు. చాలామందికి ఆత్మ శరీరం కాదనే విషయం తెలియదు. ఆత్మ అనేది ఒక నిత్యమైనటువంటి జీవి అని, మరి మానవ జీవితం అనేది ఇంద్రియ భోగం కోసం లేదని, ఆత్మ సాక్షాత్కారం కోసం ఉందనేటువంటి విషయం చాలామందికి తెలియదు. ఎవరైతే ఈ సత్యాలను విని ఉంటారో వాళ్ళు కూడా విన్నప్పటికీ కూడా మరి ఆ విధమైనటువంటి నిజమైన వాస్తవాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రభావం ఏమిటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయంలో వాళ్ళు పూర్తిగా గుడ్డిగా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే చాలాసార్లు వింటారు, మీరు శరీరం కాదు ఆత్మ, మరి ఆత్మ అనేది నిత్యమైనదని వింటారు, అంతవరకు బాగానే ఉంది. మరి నేను ఆత్మనైతే, నేను నిత్యమైనటువంటి జీవనైతే మరి నా నిజ జీవితంలో నేను ఎలా వ్యవహరించాలి అనే విషయంలో మాత్రం వాళ్ళకి గుడ్డిగా ఉంటారు. మీకు అర్థమవుతున్న విషయం, ఆత్మ అనే విషయం చాలాసార్లు వింటారు, నువ్వు శరీరం కాదు ఆత్మ అని. మరి ఆత్మ అయితే నేను ఆత్మగా ఎలా వ్యవహరించాలి అనే విషయంలో మాత్రం వాళ్ళకి జ్ఞానం ఉండదు, వాళ్ళు శరీరంలాగే వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానం అనగానే అదేదో వేరే ప్రపంచానికి చెందినట్టుగా, అదేదో ఆచరణ సాధ్యం కాని విషయం అయినట్టుగా, లేకపోతే వాళ్ళు ఏదైతే నిజమైన ప్రపంచం అనుకుంటున్నారో దానికి సంబంధం లేనట్టుగా అనుకుంటారు. అయినప్పటికీ భక్తులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒప్పించగలుగుతారట. ఎలాగంటే వాళ్ళు ఒక ప్రత్యామ్నాయం ఇవ్వగలుగుతారు, ఒక నిజమైనటువంటి తత్వపరమైనటువంటి చాలా గట్టి వాదన కలిగినటువంటి ఒక ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలుగుతారట. ఏవైతే ఈ అందరూ అంగీకరించేటువంటి అంటే ప్రపంచ దృక్పథాలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలుగుతారు. ఈ భౌతికమైనటువంటి వాళ్ళు లేకపోతే నామమాత్రపు ఆధ్యాత్మికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి వీటి గురించి అసలు ప్రశ్నించరు, అలాంటి వాటికి వాళ్ళు ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలుగుతారు. ఈవెన్ ఇఫ్ దే డూ ఆర్ సీమింగ్లీ అనేబుల్ ఆర్ అన్విల్లింగ్ టు ప్రోగ్రెస్ బియాండ్. సో కాబట్టి చాలామంది ఊరికే చర్చించడానికి చర్చిస్తారు తప్ప అంతకు మించి వాళ్ళు ముందుకి దాని గురించి అర్థం చేసుకోవాలనో లేకపోతే జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టాలనో ఇప్పుడు భావించాలి. డివోటీస్ హ్యావ్ ఒరిజినల్, రిఫ్రెషింగ్ అండ్ వైబుల్ సొల్యూషన్స్ ఫర్ ఆల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. భక్తుల దగ్గర అసలైనటువంటి నిత్య నూతనమైనటువంటి లేకపోతే పాటించదగినటువంటి పరిష్కారాలు ఉన్నాయి సకల ప్రపంచ సమస్యలకు. ఉదాహరణకు ఈ పేదరికం, లేకపోతే వాతావరణ అసమతౌల్యం, తీవ్రవాదం, అలాగే ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే కొన్ని వాస్తవమైనవి, కొన్ని ఊహాజనితమైనవి, అవన్నింటినీ కూడా కృష్ణ చైతన్యం ద్వారా మాత్రమే అధిగమించగలం అనేటువంటి విశ్వాసం భక్తులకు ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే
మరి ఆ విధంగా మన ధైర్యంగా దీనికి ఇది పరిష్కారం అని మనం చెప్తున్నప్పుడు వాటిని మనం చక్కగా వివరించగలిగి ఉండాలి. అంతేగాని ఊరికే పిడివాదంలాగా చెప్పడం కాదనమాట. ప్రభుపాదుల వారు అంటున్నారు ఒక సంభాషణలో 1973 డిసెంబర్ 11 జరిగిన ఏమంటున్నారంటే, వారు భగవంతుడు అంటే ఏమిటో తప్పనిసరిగా తెలుసుకోవాలి, ఏ విధంగా అతన్ని విశ్వసించాలో తెలుసుకోవాలి, అసలు మన భగవంతుని ఎందుకు విశ్వసించాలో తెలుసుకోవాలి, విశ్వసిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. అలాగే ఇందులో సక్రమంగా విద్యావంతులు అయి ఉంటారు. మరి మన దగ్గర ఆ శాస్త్రం ఉంది, మనం ఏదో గుడ్డిగానో లేకపోతే భావుకతతోనో మాట్లాడడం లేదు అని చెప్పంటున్నారు. మరి శ్రీల ప్రభుపాదుల వారు ఆ విధమైనటువంటి అంశాలను ఏ విధంగా అందించాలో కూడా చెప్తున్నారు అనమాట. ఎక్కడ చెప్పారంటే ఒక లేఖ రాశారు 1973 జూలై 27వ తేదీన. అందులో ఏమంటున్నారు చూడండి, మానవ జీవితం అనేది ఎప్పుడైతే భగవత్ చైతన్యం అనేటువంటి శాస్త్రం ఉందో అందులో క్రమ పద్ధతితో ఒక ఒక పద్ధతిగా ఉన్నటువంటి విద్య ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మానవ జీవితం మొదలవుతుందండి. అంటే జీవితంలో భగవత్ చైతన్య శాస్త్రం గురించి ఒక పద్ధతిగా విద్య అనేది లేకపోతే అది మానవ జీవితం కాదు. ఎప్పుడైతే ఆ విద్య మొదలవుతుందో అప్పుడే మానవ జీవితం మొదలవుతుంది. ప్రభుపాదుల వారు అంటారు, కొద్ది రోజుల క్రితం నేను ప్రొఫెసర్ ఆలిస్టర్ హార్డీ అనే వాడితో చర్చిస్తూ ఉన్నాను. అతడు ఎవరు అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో రిలీజియస్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ యూనిట్ అట. దేని యూనిట్? రిలీజియస్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్, మతపరమైనటువంటి ప్రయోగాత్మక పరిశోధన విభాగం అట. మతంలో ఎలా పరిశోధన చేస్తారు, ప్రయోగం చేస్తారు, దానికి అతడు అధిపతి అట. అతడు ఏ అభిప్రాయంలో ఉన్నాడంటే, మానవ సమాజం యొక్క సమస్యలు ఏమిటంటే అధిక జనాభా, అలాగే కాలుష్యం వగైరా వగైరా, ఇవన్నీ మానవ సమాజం యొక్క సమస్యలు అని అంటున్నాడట. మానవ జీవితానికి ఇవే సమస్యలు అంటున్నాడట. మానవ సమాజానికి ఏమిటి సమస్యలు? జన్మ, మృత్యు, జరావ్యాధి. వాటి గురించి ఆలోచించడం మానేసి మానవ సమాజానికి, మానవ జీవితానికి సమస్యలు ఏంటంటే అధిక జనాభా, వాతావరణ కాలుష్యం అని చెప్పాడు అడిగితే. కానీ భగవద్గీత నుండి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, భగవంతుడు సకల జీవులకు తండ్రి. కాబట్టి తండ్రి అనేవాడు పిల్లలందరినీ పోషించగలిగినటువంటి సమర్థత తప్పనిసరిగా కలిగి ఉండాలి. మరి పరమ తండ్రి విషయంలో ఇది వాస్తవం కూడా. మనకి ఇది వైదిక సాహిత్యం నుండి తెలుస్తుంది. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం కఠోపనిషత్తు చెబుతుంది. నిత్యులందరిలోనూ ముఖ్యమైనటువంటి నిత్యుడు భగవంతుడు. అతడు సకల జీవుల యొక్క కోరికలను పూర్తి చేయడంలో, వాటికి సరఫరా చేయడంలో నిమగ్నమై ఉన్నాడు అని చెప్పి. అందుచేత మన నిర్ధారణ ఏమిటంటే, నిజమైనటువంటి సమస్య అధిక జనాభా, లేకపోతే కాలుష్యమో, లేకపోతే పౌష్టికాహార లోపమో, ఇవేవి కాదు. కానీ నిజమైనటువంటి సమస్య ఏమిటంటే నాస్తికత్వం. కాబట్టి మీరందరూ కూడా తెలివైనటువంటి యువకులు. అందుచేత నా యొక్క విన్నపం ఏమిటంటే, మీరందరూ కూడా ఈ కృష్ణ చైతన్య శాస్త్రాన్ని అధ్యయనం చేయండి. అలాగే ప్రపంచ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయండి. ఏ విధంగా అంటే పద్ధతిగా ప్రచారం చేయడం ద్వారా మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి అని అంటున్నారు. మరొక చోట చెప్తున్నారు ప్రభుపాద, ఇది 1972 18 ఫిబ్రవరి ఒక లేఖలో చెప్తున్నారు. ఏమంటున్నారంటే, వాస్తవానికి ఈ ప్రపంచం ఒక వైద్యాలయం లాంటిది. మనం అందరం కూడా ఒక సంపన్నవంతుడైన వ్యక్తి యొక్క పిల్లలు లాంటి వాళ్ళు. కానీ మనం అందరం కూడా ఏం చేస్తున్నాం, ఇప్పుడు వీధుల్లో పిచ్చివాళ్ళలాగా అటు ఇటు పరిగెడుతున్నాం. మన తండ్రి ఎవరు? కృష్ణుడు లేదా భగవంతుడు. అతడు అత్యంత సంపన్నవంతుడైనటువంటి తండ్రి. మరి మనందరం కూడా అతని యొక్క పిల్లలం, కానీ పిచ్చెక్కిన పిల్లలం మనం. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, నాకు తినడానికి తిండి ఇవ్వండి అంటే, కొంతమంది ఏమనుకుంటున్నారట, పాపం ఈ పిల్లవాళ్ళు పిచ్చివాళ్ళలో తిరుగుతున్నారు, వీళ్ళు కొంచెం అన్నం పెట్టండి, వాళ్ళకి అది సహాయం అవుతుంది అనుకుంటున్నారట. కొంతమంది ఏమంటున్నారు, వీళ్ళకి ఇల్లు ఇవ్వండి, లేదా బట్టలు ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అనుకుంటున్నారట. కానీ పిచ్చితనం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. తిండి ఇచ్చినా, బట్టలు ఇచ్చినా, అవి ఇచ్చినా. వాస్తవంగా వారికి అన్నీ కూడా తగినంతగా ఉన్నాయి, ఎందుకంటే తమ తండ్రి ఇచ్చాడు. కానీ అన్నీ ఉన్నప్పటికీ వాళ్ళు ఎందుకు ఇలా పరిగెడుతున్నారంటే వాళ్ళు పిచ్చివాళ్ళు కాబట్టి ఈ విధమైనటువంటి ఈ శారీరక సంక్షేమ కార్యాలు అనేవి సహాయం చేయవు. ఈ ప్రపంచం అనేది ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ద వరల్డ్ ఈజ్ సపోజ్ టు బి ఏ ప్లేస్ ఫర్ క్యూరింగ్ మెన్ ఆఫ్ దేర్ వెరైటీస్ ఆఫ్ డిసీజెస్ ఆఫ్ మ్యాడ్నెస్ అండ్ సెండింగ్ దెమ్ బ్యాక్ హోమ్ లైక్ ఏ హాస్పిటల్. కాబట్టి ప్రపంచం అనేది ఎలా ఉండాలంటే అంటున్నారంటే, ఒక ఆసుపత్రి లాగా,
వచ్చినటువంటి వాళ్ళందరి యొక్క వివిధ రకాల పిచ్చితనపు వ్యాధులన్నింటినీ నయం చేసి మళ్ళీ ఇంటికి వెనక్కి పంపించే ఒక ఆసుపత్రిలాగా ఉండాలి ప్రపంచం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనానికి ఒక తప్పుడు అవగాహన ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ పిచ్చి ఆసుపత్రుల్లోనే తిష్ట వేసి కూర్చుందాం అనుకుంటారు. వాస్తవానికి ఇది ఆసుపత్రి లాంటిది, ఇక్కడ చికిత్స చేసి వాళ్ళని వెనక్కి పంపేయాలి ఇంటికి. కానీ జనం తప్పుగా ఏమనుకుంటున్నారంటే ఈ పిచ్చి ఆసుపత్రిలోనే ఇక్కడే మనం సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు. ఎలాగంటే ఈ మలం తినేటువంటి పంది అది అనుకుంటూ ఉందట ఏమని, ఓ నేను చాలా బాగా భోగిస్తున్నాను, మరి ఎప్పుడైతే ఈ భోగం అయిపోతుందో అప్పుడు నేను ఒక ఆడపందితో నేను మైథునం చేస్తాను, అలాగే వావి వరుస లేకుండా భార్యతో, కుమార్తెతో, సోదరితో ఎవరితోనైనా సరే నేను మైథునం చేయగలను. మరి మరి పుట్టినటువంటి పిల్లలందరి కోసం నాకు చాలా ఒక పెద్ద ఇల్లు కావాలి, ఇలా 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 ఏదేదో ఆలోచిస్తూ ఉంటుందట. ఎందుకంటే దాని యొక్క పిచ్చితనం కారణం చేత, తన పిచ్చితనం కారణం చేత ఏమనుకుంటుంది, నేను భోగిస్తున్నాను అనుకుంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రచారం చేయండి. ఆ విధంగా ప్రచారం చేస్తే మన తత్వాన్ని జనులు హర్షిస్తారు. అలాగే మన ఈ కృష్ణ చైతన్య ఉద్యమం పట్ల వారికి గౌరవం కలుగుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా చాలా స్వచ్ఛంగా చక్కగా చేయండి అని చెప్పి ప్రభుపాదుల వారు అంటున్నారు. ఇది ఒక లేఖలో రాసినటువంటి విషయం. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఏదైతే దాన్ని ఏమంటాం మేధస్సు ఏదైతే ఉందో దానికి ఒక కోణం ఏమిటంటే ఆయన అత్యంత లోతైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని చదువు లేని వాడికి కూడా అర్థమయ్యే విధంగా అందించగలగడం. ఆయన ఎప్పుడు కూడా ఊహాగానం చేయలేదు, మాటల గారిడి చేయలేదు, లేదా ఒక సాధువులాగా నటించడమో లేకపోతే ఊరికే పిడివాదాలు చెప్పేవాళ్ళగా ఆయన ఎప్పుడు కూడా వ్యవహరించలేదు. ఆయన శాస్త్రపరమైనటువంటి వాదాలను ప్రామాణికంగా అందించారు, చాలా వివేకవంతంగా అందించారు. మరి తెలివైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అలాంటి వాటిని స్వీకరించేలా అందించగలిగారు. శ్రీల ప్రభుపాదుల వారు అందించిన విధానం ఏదైతే ఉందో అది చాలా హృదయపూర్వకమైనటువంటి, హృదయానికి హత్తుకునే విధంగా చాలా స్పష్టమైనటువంటిది, చాలా ప్రత్యేకమైనటువంటిది, వాస్తవమైనటువంటి జ్ఞానానికి ఇది ఒక సంకేతం అని చెప్పంటారు. అయితే దీనికి వ్యతిరేకంగా ఏముంటుందంటే మాయావాదుల యొక్క రకరకాల ఏవైతే వక్రమైనటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి ఇతరులందరూ కూడా ఊహించుకోవాలి, కానీ వాళ్ళకి ఏం అర్థం కాదనమాట. వీడు ఏం చెప్తున్నాడు అనేది, అంటే ఎవరికి వాడే ఊహించుకోవాలన్నమాట. వీడు చెప్పేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలని. అంటే అవి వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే మాయావాదులు మాట్లాడేవి మేము మాట్లాడేది మాకు తప్ప ఎవరికి అర్థం కాదన్నట్టుగా మాట్లాడతారు. నేను చెప్తున్నాను, విచ్ సజెస్ట్ దట్ ఓన్లీ ద మాయావాదీస్ నో ద ట్రూత్ అండ్ అదర్స్ కెనాట్. కాబట్టి వాళ్ళ ప్రవచనాలు వినేవాళ్ళకి ఏమర్థం అవుతుందంటే ఇది మనకు అర్థం కాదు, వాడికే అర్థం అవుతుంది ఇది అనుకోవాలి. మాయావాదీస్ టిపికల్లీ అటర్ స్టాక్ ఫ్రేజెస్. చూడండి, మాయావాదులు వాళ్ళ యొక్క లక్షణం ఏమిటంటే వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా నిలవ ఉంటాయంట కొన్ని రకాల జార్గన్స్, కొన్ని రకాల పదజాలాలు. ఎలాంటివంటే ఇన్నర్ ల్యాండ్స్కేప్ చూడండి, అంటే లోపలి మైదానం చూడండి, ఇన్నర్ ల్యాండ్స్కేప్, ఇన్నర్ లైఫ్ అంతర్గత జీవితం, స్పిరిచువల్ జర్నీ అంటే ఆధ్యాత్మిక ప్రయాణం, ఇలాంటి మాటలన్నీ కూడా వాడుతుంటారట. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ మోసం చేస్తారట. బై డెలిబరేట్లీ లీవింగ్ సచ్ టర్మ్స్ అన్డిఫైన్డ్. సరే, ఇన్నర్ ల్యాండ్స్కేప్ అంటే ఏమిటి వివరించరు, ఇన్నర్ లైఫ్ అంటే ఏమిటి వివరించరు, స్పిరిచువల్ జర్నీ అంటే ఏమిటి వివరించరు. వివరించకుండా ఏం చేస్తారంటే ఆ విన్నవాడు వాడే ఊహించుకునే విధంగా వాడికే వదిలేస్తారనమాట. నీకేం అర్థం చేసుకుంటావు నువ్వే అర్థం చేసుకో అన్నట్టు. కన్వేయింగ్ అబ్స్ట్రాక్షన్స్ దట్ సౌండ్ ఇంట్రిగింగ్లీ స్పిరిచువల్. వినేవాడికి మాత్రం చాలా లోతైన ఆధ్యాత్మిక విషయాల్లో కనిపిస్తాయి, కానీ వాడి అర్థం ఏమిటో ఎవరికి తెలియదు. మరి దేర్ ఇన్సైడ్స్ కీప్ ఎవ్రీ వన్ ఆన్ ద అవుట్ సైడ్. వాళ్ళ యొక్క భావాలు ఏవైతే వాళ్ళు చెప్తారో అవి వినేవాళ్ళందరినీ కూడా బయట తలంలోనే ఉంచుతాయి. దేర్ రెవల్యూషన్స్ రివీల్ నథింగ్ బట్ దేర్ ఓన్ స్పెషియస్నెస్ అండ్ ఇగ్నోరెన్స్. చూడండి, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు వారి యొక్క సొంత అజ్ఞానాన్ని తెలియజేస్తాయి అంతే. కానీ శ్రీల ప్రభుపాద ఈ నామమాత్రపు జ్ఞానులు, ఈ మోసగాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేశారు, ఎండగట్టారన్నమాట. ఎందుకంటే ఫర్ దే ఆర్ మేర్లీ గెస్సింగ్ అండ్ దేర్ గెస్సెస్ ఆర్ బ్యాడ్లీ రాంగ్. ఎందుకంటే వాళ్ళన్నీ ఊహాగానాలు చేస్తుంటారు.
ఊరికే మేము అనుకుంటున్నాం అంటారు, కానీ వాళ్ళు అనుకునేది అంత తప్పే. దురదృష్టవశాత్తు ఈ ప్రపంచం అంతా కూడా ఇలాంటి ఈ బూటకపు ఆలోచనల యొక్క రకరకాల సమ్మేళనాల చేత ఇది ముంచెత్తపడింది అని చెప్పుకుంటున్నారు. మ్యాసివ్ డెమోనిక్ ఇండాక్ట్రినేషన్ అర్జెస్ పీపుల్ టు యాక్ట్ ఇన్ వేస్ హైలీ detrimental to their own and other self-interest. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే మ్యాసివ్ డెమోనిక్ ఇండాక్ట్రినేషన్ అర్జెస్ పీపుల్ టు యాక్ట్ ఇన్ వేస్ హైలీ డిటర్మినెంటల్ టు దేర్ ఓన్ అండ్ అదర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఈ విధంగా మూకుమ్ముడిగా జనమందరికీ కూడా తప్పుడు సిద్ధాంతాలు బుర్రలోకి ఎక్కించడం వల్ల జనమందరూ ఏం చేస్తారంటే వాళ్ళ స్వీయ ప్రయోజనానికి చాలా నాశకారకమైనటువంటి విధానంలో వ్యవహరిస్తూ ఉంటారు. Considering that even mundane propaganda requires insistent repetition to make an impact, this understanding being the basis of the advertising industry's relentless touting of sense gratification, surely only the most dynamic counter promotion of genuine spiritual values has any hope of being noticed. మరి లౌకికమైనటువంటి ప్రచారం అయినా అది జనం బుర్రలోకి ఎక్కాలంటే మళ్ళీ 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 చెప్తూనే ఉండాలి. రైల్వే స్టేషన్లో అడుగు పెట్టామనుకోండి, వెంటనే మనకు వినిపించేది ఏమిటి? భగవంతునికి భక్తునికి చెప్పి 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 అప్పుడే అది బుర్రలోకి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే లౌకికమైన వాటిని బుర్రలోకి ఎక్కించాలన్నా మళ్ళీ 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 చెప్పాల్సిందే. మరి అలాంటప్పుడు మరి నిజమైనటువంటి ఆధ్యాత్మిక విలువలను కూడా బుర్రలోకి ఎక్కించాలంటే వాటి గురించి చాలా గట్టిగా చాలా మళ్ళీ మళ్ళీ చెప్తే కానీ బుర్రలోకి ఎక్కువని చెప్పుకుంటున్నారు. అందుకే hence pushy preachers impelled by the pressing necessity to arouse dupes to their real welfare regularly exhort others to immediately take to Krishna consciousness as the only real necessity and inform them of the ominous consequences of not doing so, for they cannot tolerate that people who have achieved the rare human birth, a birth suitable for worshipping the Lord, simply tread the path of misfortune of non-devotion. భక్తి సిద్ధాంత సరస్వతి వైభవం అని చెప్తున్నారు. అందుకే ఎవరైతే కొంచెం ఎవరైతే బలవంతంగా మాట్లాడుతున్నట్టుగా ఉండే ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యతిరేకుల వల్ల కలిగే నష్టం ఏదైతే ఉందో దాన్ని గుర్తించి మరి జనుల యొక్క నిజమైనటువంటి శ్రేయస్సు కోసం వాళ్ళు తరచుగా ఏం చేస్తారంట, ఇతరులను వెంటనే మీరు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించండి, ఎందుకంటే ఇది ఒక్కటే మీకు నిజంగా అవసరం అని తెలియజేస్తూ ఉంటారు. అలాగే ఒకవేళ ఆ విధంగా చేయకపోతే వచ్చే నష్టం ఏమిటో తెలియజేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు జనులు మరి అరుదైనటువంటి మానవ జన్మను పొందారు కదా, అలాగే భగవంతుడిని ఆరాధించగలిగే జన్మను పొంది కేవలం దురదృష్టం అనేటువంటి దారిలో నడవడం, అభక్తి అనేటువంటి దారిలో నడవడం అనేది వాళ్ళు సహించలేరు కాబట్టి ఎందుకుంటారు. Considering that generally they will meet any specific individual from the general population only once, and that it may be billions of lifetimes before that person will get another opportunity to receive transcendental knowledge, bold preachers are inspired to induce people to at least once hear the message of the absolute truth. మరి జనులకు సాధారణంగా అంటే ప్రచారకుడు ఒక వ్యక్తిని కలవడం సాధారణంగా ఒకసారి కలుస్తాడు, మళ్ళీ మళ్ళీ కలిసే అవకాశం ఉండదనే విషయం తెలుసుకొని మరి అలాగే ఆ విధంగా ఒక ప్రచారకుని కలిసేటువంటి అవకాశం జనులకు ఎన్నో కోట్లాది జీవితాలలో ఒకసారి లభిస్తుందనే విషయాన్ని గుర్తిరిగి ధైర్యవంతంగా ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారట, జనులను కనీసం ఒక్కసారైనా పరమసత్యాన్ని వినడానికి బలవంతం చేస్తారు. Knowing that an exchange of pleasantries is hardly likely to be life-changing or even remembered, real preachers do not emit ineffectual, instantly forgettable mush. ఇక్కడ ఏమంటారంటే, ఇప్పుడు ఎవరైనా కొత్తగా వ్యక్తి కలిసినప్పుడు బాగున్నావా, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ప్లెజెంట్రీస్ అనమాట. నువ్వు ఎలా ఉన్నావు, నేను బాగున్నావు, ఆరోగ్యం ఎలా ఉంది, ఎక్కడ చదివావు, ఏ ఊరి నుంచి వచ్చావు, ఇలాంటివి మాట్లాడటం కాకుండా వారి జీవితాన్ని మార్చగలిగినటువంటి లేదా వాళ్ళు గుర్తుంచుకోగలిగినటువంటి విషయాల గురించి మాట్లాడతారు. అంతేగాని నిజమైనటువంటి ప్రచారకులు ఎప్పుడు కూడా పనికిరానటువంటి వెంటనే మర్చిపోయేటువంటి చెత్త గురించి ఎప్పుడు మాట్లాడరు. రాదర్ దే కెన్ బి పర్పస్లీ ఇన్ఫ్లమేటరీ, స్పీకింగ్ ఇన్ ఎ మేనర్ ఇంటెండెడ్ టు అప్సెట్,
in accordance with Srila Bhaktisiddhanta Saraswati's utterance that people need to be jerked into awakening their original consciousness. ఇంకా చెప్పాలంటే వాడు కావాలనే ఉద్రిక్తానికి గురి చేసేటువంటి, ఉద్రేకపరిచేటువంటి మాటలు మాట్లాడతారట ఒక్కోసారి. ఏ విధంగా అంటే కావాలనే అవతల వాడిని కోపానికి గురి చేయాలన్నట్టుగా మాట్లాడతారట. ఎందుకోసం? శ్రీల భక్తసిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారు చెప్పినటువంటి విధంగా ఏమన్నారంటే, ఆయన జనులు తమ నిజమైనటువంటి చైతన్యానికి మేలుకోవాలంటే వాళ్ళని ఒకసారి ఒక ఊపు ఊపాలని చెప్తారు. ఆ విధంగా మాట్లాడతారు. సమ్ పీపుల్ ఆర్ టూ ప్రౌడ్ ఆర్ సెల్ఫ్ అబ్జార్బ్డ్ టు ఈవెన్ బిగిన్ టు కంటెంప్లేట్ ఎనీ పొజిషన్ అదర్ దాన్ దేర్ ఓన్. కొంతమంది అంతగా తీవ్రమైన గర్వాన్ని కలిగి ఉంటారంటే, వారిలో వారు మునిగిపోయి ఉంటారంటే, వారు తమ గురించి ఏమనుకుంటున్నారో అది తప్ప వేరే దాని గురించి ఆలోచించడానికి కూడా వాళ్ళు ప్రారంభించరట. నో మ్యాటర్ హౌ పొలైట్లీ ఆర్ ఎంఫెటికల్లీ ద వేదిక్ ట్రూత్స్ ఆర్ ప్రెజెంటెడ్ టు దెమ్. వారికి ఎంత గౌరవంగా, మనం ఎంత జాలితో మనం వాళ్ళకి వైదిక సత్యాలు చెప్పినా సరే వాళ్ళు తమ యొక్క స్థానం గురించి ఆలోచించడానికి అసలు మొదలు పెట్టరని చెప్పంటారు. షాక్ టాక్టిక్స్ సచ్ యాజ్ షౌటింగ్ ఆర్ టెల్లింగ్ పీపుల్ దట్ దర్ సివిలైజేషన్ ఈస్ రిక్వైర్డ్ టు జోల్ట్ సచ్ డలర్డ్స్ అవుట్ ఆఫ్ దేర్ కాంప్లసెంట్ స్టూపర్ అని చెప్పంటారు. మరి కొన్నిసార్లు ఏమిటంటే వాళ్ళని నిర్ఘాంతపరిచేటువంటి విధంగా మాట్లాడాల్సి వస్తుంది. ఒక్కోసారి అరవడం, లేకపోతే వారి యొక్క నాగరికత అంతా కూడా యూని శోషణపై ఆధారపడి ఉందని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా అవసరం అవుతాయట. అలాంటి బద్ధకస్తుల్ని వాళ్ళ యొక్క బద్ధకపు స్థితి నుంచి ఒక్కసారిగా బయటకు తీసుకురావడం, ఊపడానికి ఇవన్నీ అవసరం అవుతాయని చెప్పంటారు. ఆల్దో సమ్ డివోటీస్ కంప్లైన్ దట్ సచ్ టెక్నిక్స్ ఆర్ టూ ప్రొవోకేటివ్. మరి కొంతమంది భక్తులు ఇలాంటి కిటుకులన్నీ కూడా చాలా ఉద్రేకపరిచేవిగా చెప్పినప్పటికీ మరి నిక్కచ్చిగా ప్రచారం చేసేవాడికి ఉద్రేకపరచడం అనేది వాడి యొక్క లక్ష్యం అని చెప్పంటారు. అంటే శ్రీకృష్ణుడి యొక్క ఉదాహరణ అనుసరిస్తూ, ఎందుకంటే భగవద్గీతని ఎలా ప్రారంభిస్తున్నాడు కృష్ణుడు అంటే, అర్జునుడికి చెప్తున్నాడు ఏమన్నాడంటే, హీ వాజ్ టాకింగ్ బిగ్ బట్ డిడ్ నాట్ నో వాట్ హీ వాజ్ టాకింగ్ అబౌట్. ప్రజ్ఞావాదాంశ భాషసే అశోచ్యాన్ అనవశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నాను సూచంతి పండితాః అని చెప్పండి. నువ్వు ఏం మాట్లాడుతున్నావో దాని గురించి తెలియకుండానే ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పాడు. అలాగే మరి ఈ ముక్కుసూటి ప్రచారకుడు ఎవరైతే ఉన్నాడో అతడు వాస్తవంగా ఇతరుల యొక్క సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అతడు హీ డస్ నాట్ ట్రై టు పుట్ సూపర్ఫిషియల్ హీరర్స్ ఎట్ ఈజ్. వినేవారికి ఏదో ఆనందాన్ని కలిగించే విధంగా అతను మాట్లాడాడు. బట్ మైట్ డెలిబరేట్లీ మేక్ దెమ్ ఫీల్ అన్కంఫర్టబుల్. కావాలనే వారిని అసౌకర్యానికి గురి చేస్తారట. ఆర్ ఈవెన్ టేక్ ద ట్రబుల్ అండ్ రిస్క్ ఆఫ్ పర్పస్లీ స్పీకింగ్ వర్డ్స్ సో బైటింగ్లీ ట్రూ యాజ్ టు స్టార్టిల్ దెమ్ into at least a rudimentary awareness of their precarious position and the actual purpose of life. అతడు ఏం చేస్తాడట, కావాలనే వారికి అసౌకర్యాన్ని కలిగిస్తాడు, లేదా ఒక్కోసారి అతనే కావాలనే ప్రమాదాన్ని స్వీకరిస్తాడు. కావాలని ఏం చేస్తాడు, చాలా నిజమైనటువంటి చాలా గుచ్చుకున్నట్టుగా ఉండేటువంటి మాటలు మాట్లాడతాడట. ఎందుకోసం అంటే జనులు జీవితపు వాస్తవ లక్ష్యం తెలియకుండా ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలియజేయడం కోసం అని చెప్పండి. One of the many examples of Srila Prabhupada's being blunt and provocative was his reply to an American hippie who had questioned him skeptically. చూడండి, మరి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఒక ఉదాహరణ, ఎన్నో ఉదాహరణలో ఒకటి. ఆయన ఎంత కటువుగా లేకపోతే ఎంత అవతల వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారనే దానికి ఆయన ఒక అమెరికన్ హిప్పీ ఏం చేశారట, అనుమానాస్పదంగా ప్రశ్నించారట ప్రభుపాదుల వారిని. ఏమని? యూ కెనాట్ అండర్స్టాండ్ బికాజ్ యు ఆర్ క్రేజీ అన్నాడు. చూడండి ప్రభుపాద. ప్రభుపాదుల అవతల వాడు ఏదో ప్రశ్న వేస్తే నీకు సమాధానం అర్థం కాదు, ఎందుకంటే నువ్వు పిచ్చోడి కాబట్టి అన్నాడు. అలాగే అబ్జర్వర్ అనేటువంటి పత్రిక నుంచి ఒక విలేకరు వచ్చారట. అతను చాలా గౌరవంగా మాట్లాడుతున్నాడు, కానీ ప్రభుపాదుల వారు చెప్పేది తలకెక్కడం వల్ల అప్పుడు ప్రభుపాదుల వారు వాడిని ఏమన్నారంటే, యు ఆర్ సో డల్ హెడెడ్ అని చెప్పి అన్నారు. నీకు బుద్ధి లేదని చెప్పి తిట్టారు. సో ఇంకా చాలా ఉంది చర్చించడానికి. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఈ అధ్యాయంలో మనం ఇంకా
బహుశా సగం కూడా చర్చించలేదు, ఇంకా చాలా ఉంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీల ప్రభుపాద కీ జై. संसार दावानलिलोका ज्ञानाय कारुण्य घनाघनत्यम् सकलनगुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्.